నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। చిన్నపిల్లల ఆసుపత్రిలో శిశు మరణాలపై సీఎం సీరియస్, విచారణకు ఆదేశం। అధికారులను సమీక్షించిన మంత్రి గల్లా అరుణ, సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు। వాహనాల్లో అధిక లోడ్లను నియంత్రించండి, ఆర్టీఓ కార్యాలయాల్లో 3 టైర్ విధానాన్ని అమలు చేయండి, రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రాజేంద్ర కుమార్ ఆదేశం। శిశు మరణాలు కాదు, ప్రభుత్వ హత్యలు, రుయా నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలి, మౌలిక సౌకర్యాలను మెరుగుపరచాలి, శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి డిమాండ్। గ్రామీణ ప్రాంతాల్లో ప్రసవాలు పీహెచ్సీ పరిధిలో జరిగేలా చర్యలు చేపట్టండి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశం। వార్తల్లోని వివరాలు। రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల్లో మితిమీరిన అధిక లోడ్లను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రాజేంద్ర కుమార్ తెలిపారు। గురువారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ నగర్లో సకల సదుపాయాలతో నూతనంగా నిర్మించిన ఆర్టీఓ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఓ కార్యాలయాల్లో 3 టైర్ సిస్టమ్ను అమలు చేస్తున్నామని, ఆన్లైన్ ద్వారా ఈ సేవలు జిల్లా వ్యాప్తంగా అమలు కానున్నాయని అన్నారు। గతంలో వాహనాలకు సంబంధించి ఎఫ్సీలు మాన్యువల్ ద్వారా ఇస్తున్నారని, ప్రస్తుతం అలా కాకుండా ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా ఎఫ్సీలను అందిస్తామని అన్నారు। ఈ పథకాన్ని నేడు తొలిసారిగా హైదరాబాద్ నగరంలో ప్రారంభించామన్నారు। ముఖ్యంగా వాహనాల్లో అధిక లోడ్లను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని, గతంలో ఆ వాహనాలకు అపరాధ రుసుం వేసి వదిలిపెట్టేవారని, ఇప్పుడు అలా కాకుండా వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు। ప్రత్యేకించి గూడ్స్ క్యారేజ్ వాహనాలు లైసెన్సులు పొంది నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తున్నారని, వాటిపై కూడా చర్యలు చేపట్టి ఆ వాహనాల్లో ప్రయాణికుల చేరువేతను పూర్తిగా నిలువరిస్తామని తెలిపారు। దీనికి సంబంధించి ఆర్టీఏ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు। పన్నులు కట్టని వాహన యజమానుల నుంచి చిత్తూరు జిల్లా ఆర్టీఏ అధికారులు 84 లక్షల అపరాధ రుసుమును వసూలు చేశారని, టార్గెట్ల వసూళ్లలో చిత్తూరు మొదటి స్థానంలో ఉందని ఈ సందర్భంగా ఆర్టీఓ బసిరెడ్డిని అభినందించారు। ఈ కార్యక్రమంలో ఎంబీఏలు మధుసూదన్, చంద్రశేఖర్, అస్లాం బాషా సిబ్బంది పాల్గొన్నారు। తిరుపతి రుయాలో చిన్నపిల్లల మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది। బుధవారం 5 మంది చిన్నారులు మృతి చెందగా, గురువారం మరో పురిటిబిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి। వరుస మరణాలు ప్రజల్లో ఆందోళన కలిగించగా ప్రభుత్వం సీరియస్ అయింది। సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆసుపత్రి వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది। రాయలసీమకే తలమానికంగా నిలిచిన రుయా ఆసుపత్రిలో చిన్నపిల్లల ఆసుపత్రి రుయా కీర్తి ప్రతిష్టలను మరింత విస్తృతం చేసిందని చెప్పాలి। అయితే ఆరంభంలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్వహణ బాగానే ఉన్నా, ఆ తర్వాత ప్రభుత్వ సహకారం, ఆసుపత్రి యాజమాన్యం పర్యవేక్షణ కొరవడుతూ వస్తోంది। ఆసుపత్రి సామర్థ్యానికి మించి అడ్మిషన్లు జరుగుతున్నా సరిపడా వనరులు, పరికరాలు, మందులు, వైద్య సిబ్బందిని సమకూర్చుకోకపోవడంతో తగిన మూల్యం చెల్లించుకుంటూనే వస్తోంది। తరచూ శిశు మరణాలు సంభవిస్తున్నా బహిర్గతం కాకపోవడంతో వైద్యాధికారులు కూడా పెద్దగా పట్టించుకోకుండా వదిలేశారు। అయితే బుధవారం ఒక్కరోజే 5 మంది చిన్నారులు మృతి చెందటం, బాధితులు ఆందోళనకు దిగటంతో విషయం పెద్దదైంది। అంతేకాకుండా ఆసుపత్రిలో చోటు చేసుకున్న మరణాల సంఖ్యను బట్టబయలు చేయడంతో ప్రజల్లో ఆందోళన చోటు చేసుకుంది। వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు బాధితుల పక్షాన నిలబడి నిరసనలకు దిగటంతో ప్రభుత్వం స్పందించింది। సాక్షాత్తు ముఖ్యమంత్రి చిన్నారుల మృతి అంశంపై విచారణకు ఆదేశించారు। మంత్రివర్యులు గల్లా అరుణకుమారి, జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజ్, టీటీడీఈఓ ఎల్వి సుబ్రహ్మణ్యం ఆసుపత్రి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు। జరిగిన విషాద ఘటనపై ఆరా తీశారు। అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ, శిశు మరణాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది। సమస్యల పరిష్కారం కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నామని తెలిపారు। వైద్య సిబ్బంది విన్నపం మేరకు ఆసుపత్రిలో సౌకర్యాలను వెంటనే సమకూర్చనున్నామని అన్నారు। త్వరలోనే ల్యాబ్ను కూడా ఆసుపత్రిలోనే ఏర్పాటు చేసి సిబ్బందిని కూడా నియమిస్తామని ఆమె వెల్లడించారు। అవసరమైన మందులు, పరికరాలను సమకూర్చి రేపటి నుంచే అమల్లోకి తీసుకొస్తామని పేర్కొన్నారు। ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఈ సెక్యూరిటీని, అదేవిధంగా హెచ్డిఎస్ నుంచి
అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్స్ కొన్ని కావాలని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా హెచ్పిఎస్ నుంచి డిప్యూట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అందులో మరి యువ గారు కూడా దానికి సింహంగానే ఉన్నారు. కలెక్టర్ గారు కూడా అందరూ కలిసి మాట్లాడి దీన్ని డిసైడ్ చేయడం కూడా జరిగింది. ఇది కాక ఈ డెత్స్ అని చెప్పే దానిపైన ఎక్కువగా మరి మాట్లాడుతున్నారు. లాస్ట్ ఆగస్ట్ నుంచి ఆగస్టు వరకు చాలా డెత్స్ అయినాయని చెప్పేసి ప్రీమెచ్యూర్ బేబీస్ మరి రోజు ఆవరేజ్ ప్రకారం 2-3 డెత్లు తప్పనిసరిగా ఉంటాయి ప్రీమెచ్యూర్ బేబీస్ మామూలుగా పిల్లల హాస్పిటల్. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ లెవెల్స్ సెక్షన్స్ నేను చూడటం కూడా జరిగింది. దానిలో డెంగీ ఫీవర్ అటాక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది కూడా రాయచోటు నుండి వచ్చిన పిల్లలందరూ కూడా డెంగీ ఫీవర్ అటాక్ అయిన వాళ్ళు. అనంతరం టీటీడీ ఈవో ఎల్బీ సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజ్ మాట్లాడుతూ ఆక్సిజన్ కొరత వల్ల పిల్లలు మృతి చెందలేదని స్పష్టం చేశారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని సకాలంలో గుర్తించి ఆసుపత్రికి తీసుకురాకపోవటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. మృత్యువాత పడ్డ 5 మంది చిన్నారుల ఆరోగ్య స్థితి విషమంగా ఉన్న సమయంలో ఇక్కడ అడ్మిట్ చేశారే తప్ప వైద్యుల నిర్లక్ష్యం కాదని వివరణ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్, ఆసుపత్రి ఉన్నతాధికారులు, వైద్యులు పాల్గొన్నారు. అటెండెన్స్ కూడా నేను చూశాను. మనం ఎక్స్పెక్ట్ చేసే సంఖ్య కంటే చాలా ఎక్కువ మంది అటెండెన్స్ వచ్చేస్తున్నారు. అండ్ ప్రతి చిన్నదానికి కూడా మనం డాక్టర్స్ని బ్లేమ్ చేసి వాళ్ళ మొరాల్ని మనం దెబ్బతీయడం ఏమాత్రం కూడా భావ్యం కాదు. అందుకు వీఆర్ ట్రైంగ్ టు డూ అవర్ బెస్ట్. తప్పకుండా నెక్స్ట్ 2-3 డేస్లోనే యూ విల్ సీ ద రిజల్ట్స్. అయితే ఇప్పుడు నేను సమీక్షించిన తర్వాత ఎవరో యువ గారు చెప్పినట్టు ఈ తొందరగా 20 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ పెడితే మన ల్యాబ్ ఇక్కడే ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా బయటకు పోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఆక్సిజన్ బడ్జెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ కమిషనర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి కూడా 21st నాడు మీటింగ్ ఉంది కాబట్టి ఈ లాంగ్ టర్మ్ మీకు కావాల్సిన స్టాఫ్ ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలి. ఇదే కాకుండా కామన్ ఆక్సిజన్ ప్లాంట్ అని చెప్పేసి మన మ్యాటర్నిటీకి ప్లస్ రూయా హాస్పిటల్కి స్విమ్స్కి కలిపి కూడా ఒక ప్రపోజల్ ఆల్రెడీ పంపించున్నాం. ఒకసారి మన గౌరవ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు మన హామీలో ఉంది. అది ప్రభుత్వమే బాలలను హత్య చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీనికి నైతిక బాధ్యత వహించాలని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి రుయా ప్రాంగణంలోని చిన్నపిల్లల ఆసుపత్రిలో గురువారం మళ్లీ ఓ శిశువు మృతి చెందింది. తమ బిడ్డను ఆసుపత్రి యాజమాన్యం పొట్టన పెట్టుకుందని వైఎస్ఆర్ జిల్లా రాజంపేట బోయనపల్లికి చెందిన పసికందు తల్లిదండ్రులు యానాదమ్మ, వెంకటేష్ కుటుంబ సభ్యులతో కలిసి వైద్యుల తీరును నిరసిస్తూ ఆసుపత్రి ముఖద్వారం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీరి ఆవేదనకు స్పందించిన స్థానిక శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారికి జరిగిన అన్యాయంపై ఆరా తీశారు. బిడ్డ తల్లిదండ్రులను ఓదార్చారు. అనంతరం ఎమ్మెల్యే ఆసుపత్రిలోని అన్ని విభాగాలను సందర్శించారు. చిన్నారులకు అందుతున్న వైద్యం గురించి అక్కడున్న వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మద్దతుగా ఆసుపత్రి ముఖద్వారం వద్ద బైఠాయించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే శిశువులు మరణిస్తున్నారని ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత ప్రభుత్వమే వహించాలని ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారే తప్ప రియా ఆసుపత్రి నిర్వహణపై ఏమాత్రం శ్రద్ధ చూపటం లేదని మండిపడ్డారు. బాలల మరణానికి వైద్యులు కారణం కాదని ప్రభుత్వమే పసికందులను హత్య చేయిస్తోందని ఆరోపించారు. రుయా సంఘటనపై నిర్వహిస్తున్న సమీక్షా సమావేశానికి స్థానిక శాసనసభ్యునిగా తనను పిలవాలన్న వివేకం జిల్లా కలెక్టర్కు లేకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుయా నిర్వహణకు కావలసిన నిధులను వెంటనే విడుదల చేసి సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చాలా ముందంజలో ఉంది. ఈ ప్రభుత్వంలో ఇది చాలా సమర్థవంతమైనటువంటి వైద్యశాలని, రాయలసీమకే పెద్ద తలమానికంగా ఉన్నదని, చాలా ఆదర్శప్రాయమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రి అని గొప్పలు చెప్పుకోవటంతో సరిపెడుతున్నారు. ఒకప్పుడు ఇది నిజంగా రాయలసీమలోనే తలమానికమైనటువంటి వైద్యశాల. ఈ రోజున చిన్నపిల్లల మృత్యు కుహరం, మృత్యుశాలగా మారిపోయింది. చిన్నపిల్లల వధశాలగా ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉన్నది. అనంతరం బాధితురాలు యానాదమ్మ తన కడుపు కోతను మీడియాకు వివరించారు.
గవర్నమెంట్ హాస్పిటల్కి పెట్టే డబ్బులు అదే మేము తెచ్చి గవర్నమెంట్ పెట్టినదే కదా మేము పెడుతున్న డబ్బులేమో అదే డబ్బులు మేము చూపించుకుంటాం మా పాప ఉందని చెప్పినాం కదా మొక్కల్లో రక్తం వస్తుందని చెప్పినాం మొక్కల్లో రక్తం రాలే ఎవరాల పొద్దున ఎప్పుడో చనిపోతే ఇప్పుడు ఇచ్చినారు ఇప్పుడు కూడా 1 గంట నిలబెట్టాడు ఆమెను ఇచ్చినారు వాళ్ళు అంతమంది నేను లేక ఒక బిడ్డను పెట్టుకునే సార్ ఆ బిడ్డను కూడా లేకుండా చేసినారు మా బిడ్డను మేము ఇవ్వన్నాం కదా మా బిడ్డను మాకు ఇవ్వచ్చు కదా అప్పుడే వాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రసవాలు పీహెచ్సీ పరిధిలోనే జరగాలని రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. గురువారం కమిషనర్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని గర్భవతుల ప్రసవాలు పీహెచ్సీ పరిధిలోనే జరగాలని ఈ మేరకు గ్రామాల్లో అవగాహన పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి భారతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళలు కళాకారులు దేశ సంస్కృతిలో ఓ భాగమని వారిని పరిరక్షించుకోవటం మనందరి బాధ్యత అని తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు తెలిపారు. గురువారం తిరుపతిలోని శ్రీ త్యాగరాజ మండపంలో లేపాక్షి హస్తకళల చేనేత వస్త్రాల ప్రదర్శన అమ్మకాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ పోలీస్ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు హాజరై రిబ్బన్ కత్తిరించి జ్యోతి ప్రజ్వలనతో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ కళలను కళాకారులను ప్రోత్సహించి వారికి ఆర్థిక పరిపుష్టిని కలిగించినప్పుడే మన సంస్కృతి సాంప్రదాయాలు మరింత ద్విగుణీకృతమవుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కళలు మేళవించబడి ఉన్నాయి కాబట్టి సరైన ప్రోత్సాహం లేకపోతే ఉత్పత్తులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. మార్కెట్లో కంటే ఇక్కడ ధరలు తక్కువగా ఉంటాయని తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం లేపాక్షి హస్తకళలు చేనేత వస్త్రాల విభాగం సీనియర్ మేనేజర్ శ్రీహరి మాట్లాడుతూ 1982లో రాష్ట్ర ప్రభుత్వం హస్తకళల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హస్తకళాకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తమ సంస్థ విశేషంగా కృషి చేస్తోందన్నారు. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు ప్రదర్శన అమ్మకాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఏడాది నిర్వహించిన ప్రదర్శనలో 28 లక్షలకు అమ్మకాలు జరిపామని చెప్పారు. ఈ ప్రదర్శన 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉంటుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లేపాక్షి సిబ్బంది పాల్గొన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా ఇంజనీరింగ్ డిఫార్మసీ చేసిన విద్యార్థులకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి తెలిపారు. గురువారం తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా ఇంజనీరింగ్ డిఫార్మసీ చేసిన విద్యార్థులకు ఈ నెల 22వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేళాలో 5 జిల్లాల నుండి అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ఒకరోజు పాటు నిర్వహించే ఈ మేళాలో సుమారు 20 నుండి 25 కంపెనీలు పాల్గొంటాయని ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు ఎస్ఎస్సీ సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్, రేషన్ కార్డు జిరాక్స్ 4 సెట్లు తీసుకుని రావాలని అన్నారు. ఎంపిక కాని అభ్యర్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, వారు ఎంచుకున్న కోర్సులో నైపుణ్యం పొందేలా ఉచితంగా శిక్షణ ఇచ్చి 6 నెలల తర్వాత మరో మేళాలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని అన్నారు. ఈ మేళాను రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తున్నామని, హైదరాబాద్లో ఈ నెల 5వ తేదీన నిర్వహించడం జరిగిందని, ప్రస్తుతం తిరుపతిలో నిర్వహిస్తున్నామని అన్నారు. త్వరలో వైజాగ్, వరంగల్, విజయవాడల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో నిర్వాహకులు దేవరాజ్, నిరంజన్, వెంకటనారాయణ పాల్గొన్నారు. అదర్ స్టేట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలను ఇన్వైట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి పాలిటెక్నిక్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఆ రోజు. సో వాళ్ళకి కావాల్సినటువంటి డిఫరెంట్ కౌంటర్స్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళకు ఏ విధంగా కావాలా, ఎటువంటి క్యాండిడేట్స్ కావాలనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ విధంగా ఒకవేళ సెలెక్ట్ కాకపోతే వాళ్ళకు మేము ట్రైనింగ్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకు మా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకు కొన్ని స్కిల్స్ నేర్పించి వాళ్ళకు అదేవిధంగా వేరే మళ్ళీ జాబ్స్ ఇప్పించేదానికి మేము ప్రయత్నం చేస్తాం. సో 22వ తేదీ మెగా జాబ్ మేళా జరుగుతుంది. ఇందుకు అందరూ సహకరిస్తున్నారు. అన్ని కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి వచ్చేదానికి. ప్రయాణికుల సౌకర్యాలు దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సు సర్వీసులు పునరుద్ధరిస్తామని చిత్తూరు 2వ డిపో మేనేజర్ రాజా గజలక్ష్మి తెలిపారు. ఆగస్టు 15న గజలక్ష్మి డిపో మేనేజర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ తాను సూళ్లూరుపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తూ బదిలీపై చిత్తూరు వచ్చానని తెలిపారు. అక్కడి అనుభవంతో పాటు జిల్లా కేంద్రమైన చిత్తూరులో కార్మికుల సహకారంతో డిపోను లాభాల బాటలో నడిపిస్తానని డీఎం అన్నారు. బస్టాండ్లో ఖాళీగా ఉన్న గదులను గుర్తించి రీటెండర్ కోసం సిఫారసు చేస్తానని డీఎం గజలక్ష్మి తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా రజకులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల జిల్లా అధికారులు శ్రద్ధ చూపి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా రజక సంక్షేమ సంఘం కమిటీ అధ్యక్షులు షణ్ముగం డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జిల్లా అదనపు జేసీ వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షతన జిల్లా రజక సంక్షేమ సంఘం కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షణ్ముగం మాట్లాడుతూ జిల్లాలో రజకుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఎక్కడ చూసినా రజకులకు సంబంధించిన దోబీఘాట్లు దురాక్రమణలకు గురవుతున్నాయని, రజక స్త్రీలపై అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు ఎక్కువవుతున్నాయని అన్నారు. వీటిపై జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీలు పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ప్రతిసారి నిర్వహించే జిల్లా రజక సంక్షేమ సంఘం కమిటీ సమావేశాలకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు హాజరై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ అధికారి రామచంద్రరాజు, డిపిఓ శేషారెడ్డి, డీసీఓ వనజులతో పాటు పలువురు రజక సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. తిరుపతి డివిజన్లోని అన్ని మండలాలలో ఎల్ఈఎస్ కార్డులను పంపిణీ చేసి కౌలు రైతులకు ప్రభుత్వ ప్రయోజనాలను చేరవేయాలని రాష్ట్ర మంత్రివర్యులు గల్లా అరుణకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కౌలు రైతుల ఎల్ఈఎస్ కార్డుల పంపిణీపై తిరుపతి డివిజన్ పరిధిలోని రెవెన్యూ అధికారులతో గురువారం మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎల్ఈఎస్ కార్డుల లక్ష్యాన్ని రైతులకు వివరించి వాటి ప్రయోజనాలను పొందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి గల్లా అరుణకుమారి మీడియాతో మాట్లాడుతూ కౌలు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సాధిస్తోందని అన్నారు. గ్రామ నలుమూలలా ఉండే ప్రతి కౌలు రైతుకి ఎల్ఈఎస్ కార్డులను మంజూరు చేసి వారికి కావాల్సిన రుణాలను మంజూరు చేయనున్నామని అన్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ బ్యాంకర్లతో సమావేశాన్ని నిర్వహించారని గుర్తు చేశారు. తిరుపతి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల గ్రామాలలో ఎల్ఈఎస్ కార్డులను సక్రమంగా పంపిణీ చేసి రైతులను ఆదుకోవాలని ఆమె అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఎల్ఈఎస్ పథకం అమలులో మదనపల్లి సబ్ కలెక్టర్ పనితీరు అభినందనీయమని ప్రశంసించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీఓ రామచంద్రారెడ్డి, మదనపల్లి సబ్ కలెక్టర్ హరికిరణ్, డివిజన్ పరిధిలోని అన్ని మండలాల తహసీల్దారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని చెప్పనేసి ఈ ఎల్ఈసి కార్డ్స్ అయితే మేము ఇవ్వడం కూడా జరిగింది. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి గారు స్టేట్ లెవెల్లో బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా దీనికి సంబంధించి గ్రామాలలో వెళ్ళి వాళ్ళందరికీ కూడా రుణాలు వస్తున్నాయా లేదా అని చెప్పని మరి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని నేను నిజంగానే మదనపల్లి సబ్ కలెక్టర్ గారిని మనసారా అభినందిస్తున్నాను. వారి చొరవ చాలా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా చేసుకున్న జిల్లా అంతా మొత్తం ఇదే విధంగా చేయాలని చెప్పనేసి నేను ఆశిస్తున్నాను. రాజ్యసభ సభ్యులు చిరంజీవి తన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. మనవరాలి పుట్టింట్రుకలు సమర్పించేందుకు తిరుమలకు విచ్చేసిన ఆ కుటుంబం బుధవారం రాత్రి దేవదేవుణ్ణి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాజ్యసభ సభ్యులు చిరంజీవి మనవరాలు పుట్టింట్రుకల సమర్పణ కోసం బుధవారం రాత్రి చిరంజీవి తన కుటుంబ సమేతంగా తిరుమలకు విచ్చేశారు. పాపకు తలనీలాల సమర్పణ అనంతరం కుటుంబ సభ్యులందరితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేయగా పోలీసు సిబ్బంది వారికి భారీ భద్రతను కల్పించింది. చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన, కుమార్తె, అల్లుడు, ఇతర సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. అయితే చిరు ఫ్యామిలీ గంటకు పైగా ఆలయంలో గడపడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలోని రుయా చిన్నపిల్లల ఆసుపత్రిని అధికారులు వధశాలగా మారుస్తున్నారని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు బాటలో భాగంగా గురువారం తిరుపతి కుమ్మరతోపులో స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, త్రాగునీటి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు మహిళలు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికల ముందు తిరుపతి రుయా ఆసుపత్రిని జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని, ఇందుకు అవసరమైన నిధులను కేటాయిస్తామని సీఎం కిరణ్, ఎంపీ చింతామోహన్ ప్రగల్భాలు పలికి ఎన్నికల తర్వాత వాటిని అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. వసతుల లేమితో చిన్నపిల్లల ఆసుపత్రి ఘోరంగా తయారైందని, అదో మృత్యుకుహరంగా మారిందని మండిపడ్డారు. రుయా ఆవరణలో నివాసాన్ని ఏర్పరచుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఎంపీకి ప్రక్కనే ఉన్న చిన్నపిల్లల ఆసుపత్రిలోని మృత్యుఘోష వినపడలేదా అంటూ ప్రశ్నించారు. చిన్నారుల మృత్యువాతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయటం లేదని, తన బాధ్యతల నుండి తప్పుకోవడానికే ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలను విస్మరిస్తే సహించేది లేదని, పెద్ద ఎత్తున పోరాటాలు సాగించైనా పరిష్కరించుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్కే బాబు, రాజేంద్ర, కాంతమ్మ, ఎంవీఎస్ మాణి తదితరులు పాల్గొన్నారు. గత 3 నెలల కాలంలో 130 మంది చిన్నపిల్లలు ఆసుపత్రుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రి మృత్యు కుహరంగా మారిపోయింది, మృత్యుశాలగా మారిపోయింది. దీనికి పూర్తి బాధ్యత కిరణ్ కుమార్ రెడ్డి వహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ చిన్నపిల్లల ఆసుపత్రి మారిపోతే దాని గురించి పట్టించుకోవాలన్నటువంటి ధ్యాస ఈ ముఖ్యమంత్రికి ఏమీ మాత్రం కూడా లేకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. దీని మీద పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేయబోతున్నాం. నిరుపేద విద్యార్థుల పట్ల టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం వివక్ష చూపుతున్నారని అఖిలపక్ష విద్యార్థి సంఘం ఆరోపించింది. టీటీడీ పర్యవేక్షణలో రాయలసీమకే తలమానికంగా ఉన్న టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గురువారం స్థానిక ఎస్వీయు పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి వర్సిటీ యాజమాన్యం, టీటీడీ ఈవో నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పేద విద్యార్థులకు చేయూతనిచ్చి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన టీటీడీ వారి పట్ల వివక్ష చూపుతోందని జేఏసీ నాయకులు ఆరోపించారు. స్కాలర్షిప్లు పొందడం విద్యార్థుల హక్కు అని, అయితే సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే స్కాలర్షిప్లు ఇవ్వమని నిధులు పంపితే టీటీడీ ఈవో గండికొట్టడం బాధాకరమని అన్నారు. వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు మంజూరు చేసిన స్కాలర్షిప్లను వెంటనే అందజేసి హాస్టల్లో సీట్లను కేటాయించాలని, లేని పక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. రాయలసీమకే తలమానికమైన ఒకే విద్యా సంస్థ. ఈ సంస్థలో ఇప్పటికైనా ప్రభుత్వము, అదేవిధంగా టీటీడీ పరిపాలనకు సంబంధించిన ఈవో గారు వాళ్ళు కళ్ళు తెరిచి పేద విద్యార్థులకి న్యాయం చేయవలసినదిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. లాస్ట్ టైం 1950 సీట్లు ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో మాత్రమే ఫిలప్ చేయడం జరిగింది. ఇప్పటికీ 1200 మాత్రం సీట్లు ఇచ్చారు. మిగతా పిల్లలకి కాలేజీ సీట్లు ఇచ్చారు, కానీ హాస్టల్ సీట్లు ఇంతవరకు ఇవ్వడం లేదు. ఇది పేద విద్యార్థులని విద్యకు దూరం చేయడంలోనే ఈవో చేస్తున్న కుట్రే తప్ప వేరే కాదని మేము ఇక్కడ దీని ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికీ ఈవో గారు 2011-12 సంవత్సరించిన స్కాలర్షిప్ని ప్రభుత్వానికి వెనక్కి పంపించమని అన్ని టీటీడీ కళాశాలలకు పంపించడం, అది మేము దాన్ని ఖండిస్తున్నాం. ఇది పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంగా మేము ఖండిస్తున్నాం. హాస్టల్లో ఉన్నటువంటి అప్లికేషన్ వేసినటువంటి ప్రతి పేద విద్యార్థికి హాస్టల్ సీట్ కల్పించాలని చెప్పి మేము దాదాపు 3 నెలల నుంచి ధర్నా చేస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ టీటీడీ యాజమాన్యం కానీ సరైనటువంటి పరిపాలన అందించినటువంటి ఈవో ఇప్పటికీ పేద విద్యార్థులపైన వీచపద్ధతి చూపుతున్నారు, కానీ సరైనటువంటి వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళ స్కాలర్షిప్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి అప్లికేషన్ ప్రతి ఒక్క పేద విద్యార్థికి హాస్టల్ ఇస్తామని ఇవ్వడం చెప్పలేదు. కానీ నిమ్మకు నీరెత్తులుగా ఈ టీటీడీ వ్యవహారం ఇప్పటికే నిలుస్తుంది. నిరంకుశపాలైనటువంటి ఈవోని ఇమీడియట్లీ సస్పెండ్ చేసి పేద విద్యార్థులకి రావాల్సిన స్కాలర్షిప్, హాస్టల్ సీట్ ఇవ్వకపోతే మేము రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తాం. రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈవోని తరిమి కొట్టేదాకా మేము వదిలిపెట్టామని మేము నిరోధిస్తున్నాం. పార్లమెంటు సభ్యులు చింతామోహన్ తిరుపతిని తన సొంత జాగీరు అనుకుని పేద ప్రజల కడుపు కొడితే సహించేది లేదని ఏఐటీయూసీ హెచ్చరించింది. గురువారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రీనివాసం చిరు వ్యాపారుల సంఘం ధర్నా నిర్వహించింది. కమిషనర్కు, పార్లమెంటు సభ్యులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలకు మధ్య చిచ్చు పెడుతున్న ఎంపీ డౌన్ డౌన్, ప్రజా ప్రతినిధులకు భయపడుతున్న కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యాలయం ప్రధాన ద్వారానికి అడ్డంగా బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు చిన్నం పెంచులయ్య, మురళి మాట్లాడుతూ తిరుపతి పార్లమెంటు సభ్యులు చింతామోహన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ చిరు వ్యాపారుల కడుపు కొట్టడం సరైంది కాదన్నారు. గత 15 సంవత్సరములుగా శ్రీనివాసం ఎదుట తోపుడు బండ్లు, బంకులు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న వారిని ఆక్రమణల పేరుతో తొలగించి రోడ్డున పడేశారని, ఇది కమిషనర్ ప్రసాద్కు తగింది కాదని హితవు పలికారు. వారి స్థలాలను వారికే కేటాయించాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని, వారికి ఏఐటీయూసీ అండగా ఉండి పోరాటాల ద్వారా న్యాయం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రవి, నాగభూషణమ్మ, చిరు వ్యాపారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
గత 3 నెలలుగా శ్రీనివాసం ఎదురుగా విష్ణు నివాసం ఎదురుగా ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు అక్కడ బండ్లు పెట్టుకున్నటువంటి ఖాళీ చేసినటువంటి స్థలాల్లో ఈ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి చింతామోహన్ ఎంపీ గారు వచ్చి భూమి పూజలు చేసి అక్కడ వాళ్ళందరినీ కడుపులు కొట్టే పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నాడు. ఇది సమంజసం కాదని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అక్కడ వ్యాపారం చేసుకున్నటువంటి పేద ప్రజల్ని కార్మికుల్ని కడుపు కొట్టి వాళ్ళని ఖాళీ చేయడం పద్ధతి కాదు. ప్రపంచంలోని అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన టీటీడీ కార్మికుల పట్ల అధర్మంగా వ్యవహరించడం బాధాకరమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ క్యూ కాంప్లెక్స్లో 22 సంవత్సరములుగా పనిచేస్తున్న వెండర్స్ను అకారణంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 2006 నుండి సిఐటియు ఆధ్వర్యంలో అనేక పోరాటాలను సాగించి అప్పటి పాలక మండలి మెడలు వంచి ఉపాధిని సాగించుకోవడం జరిగిందన్నారు. 172 మందిలో 120 మందికి టీటీడీ ఉపాధి అవకాశాలను కల్పించిందని, మిగిలిన 52 మందిలో కొంతమంది కార్మికులు చనిపోవటం, మరికొందరు వృద్ధులు కావడంతో వారి పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అనేకసార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. టీటీడీ ఈవోగా సుబ్రహ్మణ్యం నియమితులైనప్పటి నుండి ఉద్యోగులు, కార్మికుల నుండి పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు వస్తున్నాయని అన్నారు. ఈవో అభద్రతాభావం వల్లనే ఇంతటి వ్యతిరేకత వస్తోందని మండిపడ్డారు. ఈవో వైఖరిని నిరసిస్తూ ఈ నెల 18న టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ధర్నా నిర్వహించనున్నామని హెచ్చరించారు. ఇకనైనా అధికారులు స్పందించి వెండర్స్ కార్మికుల పిల్లలకు ఉపాధి అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీటీడీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెండర్స్ అసోసియేషన్ సభ్యులు రమేష్, శంకరయ్య నాయుడు, మురళి, మనీష్ బాబు, సిఐటియు నగర కార్యదర్శి గంగరాజు పాల్గొన్నారు. యాజమాన్యం చేసినటువంటి తీర్మానాలనే అదే యాజమాన్యం దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి టీటీడీలో కనిపిస్తోంది. ముఖ్యంగా స్థానికుల పట్ల, పేదవాళ్ల పట్ల, యాత్రికుల పట్ల, సాధారణ ప్రజల పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి ఉదాహరణ ఈ వెండార్స్ పిల్లలు. ఈ బాధ్యత రాహిత్యానికి వ్యతిరేకంగా ఎల్లుండి 18వ తారీఖున ధర్నా కార్యక్రమం జరగబోతోంది. ఈ సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం. పరిష్కరించకపోతే మరింత ఉధృతమైనటువంటి ఆందోళనకి పోవాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నాం. పద్మావతిపురంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి 2 లక్షలు విలువ చేసే వెండి వస్తువులను అందజేసినట్లు దాత రామకృష్ణ దీపక్ ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం తిరుపతి పద్మావతిపురంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి 2 లక్షలు విలువ చేసే 2.5 కేజీల వెండి వస్తువులను ఆ ఆలయ చైర్మన్ కృష్ణమూర్తికి అందజేసినట్లు దాత రామకృష్ణ దీపక్ తెలిపారు. అడుగు హారతి, నక్షత్ర దీపాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి ఎన్బీఆర్ బాబు, కోశాధికారి రాజా చౌదరి, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. గురువారం సాయంత్రం వరకు సుమారు 35,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఇంకా 30కి పైగా కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి దర్శనానికి 17 గంటల సమయం పడుతుందని, 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న దివ్యారామ దర్శనం భక్తులకు 3 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికొస్తే ఉచిత గదులు 4, 50 రూపాయల గదులు 11, 100 రూపాయల గదులు 7, 500 రూపాయల గదులు 2 ఖాళీగా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 205, వసంతోత్సవం టికెట్లు 164 అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉండే ఈ టికెట్లను విజయ బ్యాంక్లో పొందవచ్చు. తిరుపతి గోల్డ్ అండ్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,820 రూపాయలు, 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,165 రూపాయలుగా ఉంటుంది. వెండి 1 కిలో ధర 53,945 రూపాయలు కాగా 1 గ్రామ్ రీటైల్ ధర 57.70 ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్నపిల్లల ఆసుపత్రిలో శిశు మరణాలపై సీఎం సీరియస్, విచారణకు ఆదేశం. అధికారులను సమీక్షించిన మంత్రి గల్లా అరుణ, సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు. వాహనాల్లో అధిక లోడ్లను నియంత్రించండి. ఆర్టీఓ కార్యాలయాల్లో 3 టైర్ విధానాన్ని అమలు చేయండి. రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రాజేంద్ర కుమార్ ఆదేశం.
శిశు మరణాలు కాదు, ప్రభుత్వ హత్యలు. రియా నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలి. మౌలిక సౌకర్యాలను మెరుగుపరచాలి. శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి డిమాండ్. గ్రామీణ ప్రాంతాల్లో ప్రసవాలు పీహెచ్సీ పరిధిలో జరిగేలా చర్యలు చేపట్టండి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంలో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.